హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బీరకాయతో రోటి పచ్చడి. వేడివేడి అన్నంలో ఈ బీరకాయ రోటి పచ్చడి అయితే వేసుకుని తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్. ఇది ఉండగా పక్కన ఏ ఉన్నా కూడా వేస్ట్ అనిపిస్తుంది, అంత బాగుంటుంది రోటి పచ్చడి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని అది కొంచెం వేడయ్యాక నేను ఒక 12 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. మీకు మీ కారం తగ్గట్టుగా అయితే ఎండుమిరపకాయలు వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి లైట్ గా మనకి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి అయితే పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు లేత బీరకాయ తీసుకున్నట్టయితే డైరెక్ట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి, నేను ఇక్కడ బీరకాయని క్లీన్ చేసి పొట్టు పీచు లేకుండా వలిచి వేసుకున్నాను. పీచుతో పాటుగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మనం బాగా మగ్గనిచ్చుకుందాం. ఇందులో ఇప్పుడు 2 పెద్ద సైజ్ టొమాటోలు, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ పైకి తేలే వరకు మనకి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుని వాటర్తో పాటుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వాటర్ ఆవిరయ్యి నూనె పైకి తేలే వరకు మనం స్టవ్ మీద ఉంచుకుని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లో చూసేద్దాం. మీరు ఈ పచ్చడి కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ రోటి పచ్చడిలో ఉన్న టేస్ట్ మాత్రం మిక్సీలో చేస్తే రాదు. ముందుగా మనం రోల్ని క్లీన్ చేసుకుని అందులో ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాగా నలిగాక అందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, మన బీరకాయలోంచి వాటర్ అంతా ఆవిరయ్యి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు దీన్ని అయితే మనం రోల్లోకి తీసుకుని మనం దంచుకోవాలి. ఇలా మొత్తం దంచుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసి, అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగాక మనం రుబ్బిన పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో బీరకాయ రోటి పచ్చడి అందులో కొంచెం పప్పు నూనె వేసి కలిపి తింటే మామూలుగా ఉండదు. ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ like, share and subscribe to my channel Vinila's World.